హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను వ్లాగ్ అండి. ఈరోజైతే మా ఆడపడుచు వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి. మా ఆడపడుచు అయితే ఈరోజు ఎగ్ కర్రీ చేస్తానని చెప్పింది. వీడియో అయితే తీసుకుంటానని చెప్పన్నాను. తీసుకోవద్దునా అని చెప్పింది. ముందుగా బాండలు పెట్టి తర్వాత ఆయిల్ వేసిందండి. ఆయిల్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసింది. బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసింది. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలను అయితే వేసిందండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి బాగా వేయించింది. ఈ లోపల 4 ఎగ్స్ అయితే తీసుకొని అందులో మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత వేరే బాండలు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లోకి ఈ మిక్స్ చేసిన కోడిగుడ్లనెత్తి అందులో వేసిందండి. చాలా ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్టుగా అయితే ఫ్రై చేసింది. దాన్ని పక్కన ఉంచుకొని ఇంతలోకి టమాటా అయితే మగ్గిపోయిందండి. మగ్గిపోయిన టమాటాల్లోకి కొద్దిగా కారం, ధనియాల పొడి, మిరియాల పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసింది. ఈ మిక్స్ చేసిన ఎగ్స్ అయితే అందులో వేసిందండి. రెడీ అయిపోయిందండి. ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసింది. రెడీ అండి. మీలో ఎంతమందికి కోడిగుడ్డు కారం అంటే ఇష్టమో, కోడిగుడ్డు చికెన్ లాంటి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్.